హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. న్యాచురల్‌గా గుండె జబ్బులు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆర్టరీస్‌లో పేరుకోవడం వల్ల వస్తూ ఉంటాయి. మనం న్యాచురల్‌గా కొన్ని ఫుడ్స్ తీసుకున్నట్లయితే, దాని ద్వారా ఈ పేరుకున్నటువంటి కొలెస్ట్రాల్‌ని టైమ్ టు టైమ్ మనం రిమూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫుడ్స్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం నార్మల్‌గా వింటూ ఉంటాం. హార్ట్‌కు చెందినటువంటి సమస్యలు. గుండెపోటు కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు. ఇవన్నీ గుండెకి సంబంధించింది కాదండి. ఇవి రక్తనాళాలకు సంబంధించింది. గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పేరుకుపోయి అవి మూసుకుపోతాయో, రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల గుండె పనిచేయడం ఆగిపోతుంది. కాబట్టి ఈ రక్తనాళాల్లో పేరుకున్నటువంటి కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేసుకోవడం, ఈ రక్తనాళాల్ని హెల్తీగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందులో ప్రధానంగా ఉండేటువంటి ఫుడ్ ఏదంటే ఓట్స్. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది ఒక జెల్ టైప్‌లో ఫార్మ్ అవుతుంది. మనం వాటర్‌లో కానీ, పాలల్లో కానీ ఓట్స్ మనం నానబెట్టినప్పుడు ఈ బీటా గ్లూకాన్‌ని క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక జెల్ టైప్‌లో ఇది ఫార్మ్ అవుతుంది. ఇదే విధంగా మనం ఈ ఓట్స్‌ని మనం తిన్నట్లయితే ఈ జెల్ సబ్స్టెన్స్ మన పేగుల్లో కూడా ఫార్మ్ అవుతుంది. ఈ ఫార్మ్ అయినటువంటి జెల్ సబ్స్టెన్స్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రాప్ అవుతుంది. ట్రాప్ అయ్యి మలం ద్వారా అది బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కొరత అనేది బాడీలో ఏర్పడుతుంది. ఆ కొరతను సరిదిద్దడానికి లివర్ రక్తనాళాల్లో పేరుకున్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేసి మన బాడీకి అందిస్తుంది. తద్వారా రక్తనాళాలు క్లీన్‌గా ఉంటాయి. ఫ్యాటీ ఫిష్. అన్ని రకాల ఫిష్‌ల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బానే ఉంటుంది. అందులో కొన్ని రకాల జాతుల్లో పుష్కలంగా ఉంటుంది. అవే సాల్మన్ అండ్ సార్డిన్. ఈ రకమైనటువంటి ఫిష్ మనం తీసుకున్నట్లయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం పుష్కలంగా అంది హెచ్‌డిఎల్‌ని ఉత్పత్తి చేయడంలో అవి ఎంతగానో తోడ్పడతాయి. సో, ఈ హెచ్‌డిఎల్ టైమ్ టు టైమ్ మన రక్తనాళాల్లో పేరుకున్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. రిమూవ్ చేసినటువంటి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసుకువెళ్ళి లివర్‌కి అందిస్తుంది. లివర్ దాన్ని టైమ్ టు టైమ్ క్లియర్ చేస్తుంది. ఈ విధంగా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మూడవది డ్రై నట్స్ అండి. డ్రై నట్స్‌లో కూడా బాదాం పప్పు, పిస్తా పప్పు అండ్ వాల్‌నట్. వీటిలో గుడ్ కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేసే ఎంతో పోషకాలు మనకు అందుతాయి. కాబట్టి ఈ వాల్‌నట్స్, ఆల్మండ్స్ అండ్ పిస్టాషియో మనం తిన్నట్లయితే మన హార్ట్‌కు మేలు జరుగుతుంది. ఆలివ్ ఆయిల్ అండి. మనం దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ మన సమాజంలో ఆలివ్ ఆయిల్‌ని ఉపయోగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆలివ్ ఆయిల్‌లో కూడా ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ అని దొరుకుతుంది సూపర్ మార్కెట్స్‌లో. క్లియర్‌గా లేబుల్ పైన రాసుంటారు. దాన్ని వాడినట్లయితే మన హార్ట్ ఎంతగానో హెల్తీగా ఉంటుంది. ఎక్కడా దొరకనటువంటి ఒక రేర్ కాంబినేషన్ మనకు ఈ ఆలివ్ ఆయిల్‌లో దొరుకుతుంది. అదే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ పాలిఫెనాల్స్. ఈ 2 ఒక టీమ్ లాగా వర్క్ చేస్తాయి. మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ మనం బ్లడ్‌లో హెచ్‌డిఎల్‌ని ఇంప్రూవ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ పేరుకుపోయినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. పాలిఫెనాల్స్ ఏం చేస్తుందంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయినటువంటి రక్తనాళాల్ని క్లీన్ చేసి అవి ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకుంటుంది. రక్తనాళాలు రక్తనాళాలకి ఎలాస్టిక్ నేచర్‌ని తిరిగి అందిస్తుంది. రక్తనాళాలు హెల్తీగా ఉండేటట్లు, రక్తం సరఫరా బాగా జరిగేటట్లు ఇది చూసుకుంటుంది. ఈ పాలిఫెనాల్ ఆక్సిడేషన్ కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని ఆపుతుంది. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ కాదో అది పేరుకోదు. ఈ విధంగా ఈ 2 ఒక టీమ్ లాగా వర్క్ చేస్తాయి. ఈ రెండిటిని కలిపి మనం ఆలివ్ ఆయిల్‌లో గుర్తించొచ్చు. ఆలివ్ ఆయిల్‌ని తీసుకోవడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఐదవది ఆకుకూరలు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటారు. దీంట్లో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
హై ఎండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా హార్ట్‌ని హెల్తీగా ఉంచడంలో ఉపయోగపడతాయి. అంతేకాదు ఈ ఆకుకూరల్లో నైట్రేట్స్ ఉంటాయండి. ఈ నైట్రేట్స్‌ని మన బాడీ నైట్రిక్ ఆక్సైడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో ఉన్నటువంటి రక్తనాళాలను హెల్తీగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తక్కువ అవ్వడం వల్లనే హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాల్ని రిలాక్స్ చేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్స్‌లో హాస్పిటల్‌కి మనం ఇమ్మీడియేట్‌గా తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఒక కాస్ట్‌లీ ఇంజెక్షన్‌ని ఇస్తారు. అదే నైట్రిక్ ఆక్సైడ్ ఇంజెక్షన్. ఆ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలన్నిటిని ఫ్రీ చేసేస్తుంది. రిలాక్స్ అయ్యేటట్లు చేస్తుంది. ఒకవేళ ఆపరేషన్ చేయాలన్నా, ఏదైనా మెడికేషన్ ఇవ్వాలన్నా పేషెంట్ డాక్టర్స్‌కి సహకరించాలంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ అత్యంత అవసరం. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్‌ని మన బాడీలో ఎక్కువ చేయడంలో ఈ ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరవది బెర్రీస్ అండి. బ్లూబెర్రీస్ కావచ్చు, బ్లాక్ బెర్రీస్ కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు. వీటిలో హై ఎండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ హై ఎండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి, ఇన్‌ఫ్లమేషన్ నుండి కాపాడుతాయి. ఎప్పుడైతే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ ఉండదో, అప్పుడు హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఎనిమిదవ ఫుడ్ అవకాడోస్. ఈ అవకాడోస్‌లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్సే కదండీ మనం డిస్కస్ చేసుకున్నాం. హెచ్‌డీఎల్‌ని ఇంప్రూవ్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయని. ఈ హెచ్‌డీఎల్ టైమ్ టు టైమ్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి హార్ట్ హెల్తీగా ఉండాలంటే అవకాడో మనకు నేచురల్‌గా లభ్యమయ్యే మంచి ఆహారం. తొమ్మిదవ ఆహారం బీన్స్ మరియు లెంటిల్స్ కందిపప్పు. ఈ 2 ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మరియు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్. ఈ రెండిటి వల్ల ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. మనం డైలీ తినే ఆహారంలో టమాటోస్ చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ప్రస్తుత కాలంలో టమాటోలు ఉపయోగించకుండా మనం వంట చేసే వంటకాలు చాలా తక్కువ. ఈ టమాటోల్లో లైకోపీన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. అది మంచి యాంటీ ఆక్సిడెంట్. ఆ పదార్థం హార్ట్‌ని హెల్తీగా ఉంచడంలో చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదండీ! నేచురల్‌గా మన ఇంట్లో లభ్యమయ్యే ఫుడ్ ద్వారా టైమ్ టు టైమ్ మనం బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తొలగించుకొని, మన హార్ట్‌ని హెల్తీగా ఉంచుకునేటట్లు ఏ విధంగా చేయొచ్చు? కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మంచి ఆహారం తింటే మనం హెల్తీగా ఉంటాం. మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. థాంక్ యూ వెరీ మచ్.